హే గాయ్స్, ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఉప్మా. ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా ఉప్మానే చేస్తావు అని మీరు కూడా నాలాగా అంటుంటారు కదా. కానీ స్టిల్ మన మమ్మీలు అయితే ఉప్మాలు చేయడం మానరు. కానీ మా మమ్మీ ఉప్మా కూడా చాలా టేస్టీగా అండ్ హెల్తీగా చేస్తుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేస్తే మీకు పర్ఫెక్ట్గా నచ్చుతుంది అండ్ ఖచ్చితంగా కుదురుతుంది. సో ఇవాళ మా మమ్మీ రెసిపీ అయితే ట్రై చేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే రోస్టెడ్ సూజీయే ప్రిఫర్ చేస్తాను ఉప్మా చేసేటప్పుడు. సో అందుకు నేను మళ్ళీ రోస్ట్ చేసుకోవట్లేదు విడిగా. సో ఫస్ట్ ప్యాన్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ ఆవాలు, ఇంకా మీ దగ్గర ఏమైనా పప్పులు లైక్ శనగపప్పు, మినపప్పు ఏవైనా ఉంటే వేసుకోవచ్చు. సో కొంచెం వేడయ్యాక చాప్ చేసుకున్న ఆనియన్స్ ఒక 2 to 3 వేసుకోండి. సో ఆనియన్స్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను కొంచెం ఎర్రపప్పు వేసుకున్నాను, బట్ ఇట్స్ ఆప్షనల్. ఇప్పుడు 1/4 స్పూన్ ఆఫ్ టర్మరిక్ అంటే పసుపు వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను మధ్యలో కట్ చేసుకున్న మిర్చి అయితే యాడ్ చేశాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒక 2 to 3 మినిట్స్ దాన్ని ఫ్రై చేశాక కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. దానిలో కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. అది కింద అంటకుండా మొత్తం ఆనియన్స్కి కలిసేలాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకుందాం. యూఎస్లో అయితే మనకి చాలా ఇండియన్ స్టోర్స్లో ఫ్రోజన్ కట్ వెజిటేబుల్స్ ప్యాకెట్ దొరుకుతుంది. సో బిజీగా ఉంటాం కాబట్టి నేనైతే అది యూస్ చేసుకుంటున్నాను. సో లేదు, ఇఫ్ యూ హ్యావ్ వెజిటేబుల్స్ అంటే ఒక 1 కప్ కానీ 1/2 కప్ కానీ మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. పేస్ట్ ఆనియన్ పేస్ట్, క్యారెట్, పచ్చి బఠానీ, బీన్స్ అలా మీకు ఏది నచ్చుతుందో సో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఈ ప్యాకెట్ కనుక యూజ్ చేస్తే ఒక 5 to 10 మినిట్స్ బయట పెట్టి దెన్ యూజువల్ నార్మల్ వాటర్లో ఒక కాసేపు వెజిటేబుల్స్ అన్నీ నానిపోయాక దెన్ మీరు వాటర్ అంతా తీసేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో అలా ఒక 5 మినిట్స్ అవి ఫ్రై అయ్యాక కొంచెం టొమాటో యాడ్ చేసుకుందాం. ఇట్స్ ఆల్సో ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. నాకైతే టొమాటో చాలా ఇష్టం, అందుకు ఒక బిగ్ టొమాటో నేను కట్ చేసుకొని వేసుకున్నాను. ఇదంతా ఒక 2 మినిట్స్ అలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలాగే ఉంచుతాము. అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి కదా, మంచిగా ఫ్రై చేసుకొని అప్పుడు మనం ఏదైనా యాడ్ చేసుకుంటే వాటర్ అప్పుడు బాగుంటుంది. మీకు ఆ ఫ్లేవర్ అనేది మీరు ఉప్మా తినేటప్పుడు చాలా చక్కగా మీకు తెలుస్తుంది. సో మన వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయ్యాక మీరు ఏ కప్పుతో అయితే మీరు రవ్వ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కప్పుతో ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోండి. నాకైతే పొడిగా ఉప్మా ఇష్టం కాబట్టి నేను 3 కప్స్ తీసుకుంటున్నాను. లేదు మీకు ఇంకా కొంచెం లూజ్గా నచ్చుతుంది అంటే బేస్డ్ ఆన్ దాట్ 3.5 కానీ 4 కప్స్ ఆఫ్ వాటర్ కానీ తీసుకొని యాడ్ చేసుకోండి.
సో ఇలా మనం వాటర్ యాడ్ చేసుకున్నాక సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే చాలా మ్యాండేటరీ, అసలు మర్చిపోద్దు. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇలా కలిపేద్దాం. సాల్ట్ ఎంత అంటే ఇంకా రుచికి తగ్గట్టు, ఇంకా మీకు ఎలా నచ్చుతుంది అనే దాన్ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్నాక నేనైతే ఇంగువ యాడ్ చేశాను. నాకు కొంచెం ఇంగు ఫ్లేవర్ అంటే ఇష్టము ఉప్మాలో, సో ఉప్మాలో యాడ్ చేసుకున్నాను. దెన్ వాటర్ మనకు మొత్తం బాయిల్ అయ్యేదాకా, రోలింగ్ బాయిల్ అంటాం. సో అలా అంటే మొత్తం మీకు ఉడికిపోయేలాగా, చారు మసిలిపోయేలాగా అలా వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా మనం ఉడికించుకోవాలి. సో నేను ఫైనల్గా రవ్వను యాడ్ చేసేసాను. వెరీ లో ఫ్లేమ్లో మెల్లగా కలుపుతూ మనం రవ్వను యాడ్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు ఉండలుగా కట్టకుండా ఉంటుంది. దెన్ అంతే, ఒక 2 minutes ఉంచేసి ఇట్స్ రెడీ టు సర్వ్. చూసారు కదా గాయస్ మన ఉప్మా. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.